బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నాగర్ కర్నూలు జిల్లాలో బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎకరాకు 15,000 పెట్టుబడి సాయం ఇవ్వాలని ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. ఎన్నికల హామీలను అమలు చేయకుంటే కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. 15,000 వెంటనే 15,000 రైతు భరోసా వెంటనే నశించాలి కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు 15,000ను 12,000 కుదించి అది ఇస్తాడో లేదో తెలియదు, ఏ నామ్స్ పెట్టిండో తెలియదు. ఇలా రైతు బీమా, రైతు రుణమాఫీ చెప్పిండు. ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ప్రతి కుటుంబానికి అని దాని పేరు మార్చింది. మళ్ళా రైతు కుటుంబానికి వేయలే. ఇలా 50,000 ఉన్న రైతు రుణమాఫీ కూడా కాలే. ఇలా ఎవరికి అయిందో ఎవరికి కాలేదో తెలియకుండా అయోమయమైన పరిస్థితుల్లో రైతాంగం ఉంది. ఈరోజు మోటుగా ఊర్లలో సామెత చెప్తారు, తిక్కొని పెళ్ళ తిన్నోడే మనగాడని. ఇలా ఎవరికి అవుతుందో తెలుస్తలేదు, ఎవరికి అయితలేదో తెలుస్తలేదు, ఎందుకు అయిందో తెలుస్తలేదు. ఇబ్బందికరమైన పరిస్థితి. మీరు ఎప్పుడైతే బ్యాంకు పోయి తెచ్చుకున్న 2 లక్షల రుణమాఫీని డిసెంబర్ 9 తారీఖు 2024 నాడే, మరి 23 నాడే చేస్తా అని చెప్పిన ఈ ప్రభుత్వం సంవత్సరం దాటేసింది. 100 రోజులు అన్నది, తర్వాత ఆగస్టు 15 అన్నది. ఇవన్నీ పోయినాయి. ఇవాళ వచ్చేసి ఆ రుణమాఫీ ఇంకా 40-50% గానే లేదు. 2 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చి 2 లక్షలు ఉన్న వాళ్ళకి ఇవ్వనే లేదు. 2 లక్షలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు డబ్బులు చేతుకుండా కట్టుకోమని మినిస్టర్ చెప్తే ఆ డబ్బులు ఇట్లా కట్టుకున్నారు. ఆ డబ్బులు ఇట్లా వెనక్కి పోయినాయి. రైతులను ఏ విధంగా అన్ని రంగాల్లో మోసం చేస్తున్నట్టే రైతులను కూడా రుణమాఫీ విషయంలో కానీ, మిగతా రైతు బీమా విషయంలో కానీ ఎంత మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కేటీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు కార్యక్రమం చేస్తూ ఉన్నాం.